తీసేయడం అంటే పరిష్కారం నేను చెప్పగలను. మీ ఇంట్లో నూనె సీసా పగిలిపోతే ఏం చేయాలని అడిగితే నేను గుడ్డ తడుపు దాన్ని ఎలా తీయి దాని మీద ముగ్గేయి పిండి ఏం చెప్ప నేనే వచ్చి క్లీన్ చేయలేను. అలాగా ప్రతిదానికి సొల్యూషన్ ఉంది, మనం నిలబడాలి. వాళ్ళకు ఉన్నటువంటి డెడికేషన్ మనకి లేకపోలేదు సార్. వాళ్ళు దాన్ని స్థిరపడటం ఆక్రమించడం, వాళ్ళకి అది వెన్నతో పెట్టిన విద్య, మనమేమో ఉన్నది విద్య, వాళ్ళు ఉన్నది మన మధ్య. వాళ్ళు తయారు చేసింది మనమే. శ్రీశైలం కొండ మీద చర్చలేంది, శ్రీశైలం కొండ మీద మసీదులేంది, శ్రీశైలం కొండ మీద సమాధులేంది. ఆదిశంకర్లు వచ్చి ఆ సౌందర్యలహరి రాసినటువంటి ప్రదేశం అది. శివాజీ మహారాజు వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందిన ఖడ్గం పొందిన స్థలం అది. ఎందరో రాజులు తమ ప్రాణాలను అర్పించిన స్థలం అది. మల్లినాథుడు దగ్గర లొల్లెందుకు వచ్చిందంటే మనం వీక్ ఉన్నాం. వేర్ దేర్ ఈజ్ హిందూస్ ఆర్ వీక్, దట్ ప్లేస్ ఈజ్ గోయింగ్ టు బ్రేక్. అందుకని ప్లీజ్ సార్, స్ట్రాంగ్గా మనం ఏం చేయాలో అది చేస్తే నవ్ ఆర్ నెవర్ అదైతే నేను చెప్పగలను. వాళ్ళు చాలా సిద్ధంగా ఉన్నారు, మనం మాత్రం శుద్ధంగా లేకపోబట్టి అక్కడ మన వాళ్ళే వాళ్ళతో అవుతుంది సార్. మన వాళ్ళు వీకర్స్ కదా, మన వాళ్ళు క్రాకర్స్ కదా, వాళ్ళు బ్రేకర్స్ అయితే మన వాళ్ళు ఈ రెండు అయ్యేది. ఈవెన్ షాపు మనం వేలం పాట వేస్తాం, హిందూ పేరుతో వేసి వాడు వ్యాపారం తెలుసు వీడు వాడికి సోల్డ్, మనం అనుకునేది గోల్డ్, మనం చేయాల్సింది ఫోల్డ్, మనం చేయాల్సింది బోల్డ్. మీరు అనుకోవాలి సార్. అదేదో సినిమాలో చెప్పిన నువ్వు ఒకసారి అనుకో అంటాడే, నువ్వు అనుకుంటే అయిపోద్ది బాబాయ్ దేవుడు అంతే. అనుకోండి సార్, ఎందుకంటే జిందగీ నమ్మిలేగా దుబారా. నెక్స్ట్ అక్టోబర్ కల్లా వాళ్ళందరినీ మీరు ఏమని ఇప్పుడు నేను బండ గురించి చెప్తాను సార్. తిరుమలలో పుట్టి పెరిగి ఇల్లు ఉన్న వాళ్ళు కొన్ని వందల కుటుంబాలు కిందకి వెళ్ళిపోయినాయి కదా. ఎలా వెళ్ళిపోయినాయి? టిటిడి ఓ నిర్ణయం తీసుకుంది, మీరు తీసుకోండి. శ్రీశైలం కొండ అది మల్లినాథుడు కొండ, ఇక్కడ ఎవరు ఎండోమెంట్ టెంపుల్ కదా, గవర్నమెంట్ డెసిషన్ నేను అనేది గవర్నమెంట్కి అప్పీల్ చేయండి. ఏం చేయాలో చేద్దాం. ఇప్పుడు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ ఏ గవర్నమెంట్కైనా దేవాలయాల వల్లనే లాభం. మసీదు చర్చ్ వల్ల ఏ లాభం లేదు, సింగిల్ జీరో ఎదురు బో అంతే తప్ప. కాబట్టి టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ లెర్నింగ్, బట్ గవర్నమెంట్ వ్యూలో టెంపుల్ ఈజ్ ఎ ప్లేస్ ఫర్ ఎర్నింగ్. మనం తీసుకురావాల్సిన టర్నింగ్, లేదా మిగిలేదు బర్నింగ్. నేను రైమ్లో చెప్పిన ఈ టైంలో ఇది కరెక్ట్. ఇది దృష్టిలో పెట్టుకోండి సార్. ఏం చేయాలో చేద్దాం. ఒకసారి గట్టిగా గోవిందా భారత్ మాతాకి జై.